వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. మీరు జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. జస్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ నాకు పంపిస్తే నేను గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను. మరి బిగ్ అప్డేట్ మీకు తెలుసు, ఎంసెట్ కౌన్సిలింగ్ ఫేజ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఎడిట్ చేసుకోవడం కానీ కొత్త వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకోకపోతే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేయండి. నిన్న మార్నింగే మనకు వెబ్సైట్ ఎనేబుల్ అయింది, చాలామంది పెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈరోజు పెట్టుకోండి. చివరి టైం దాకా, సాయంత్రం దాకా చూడొద్దు, ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మధ్యాహ్నం వరకే క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి. మరి మీకు గుడ్ న్యూస్ కూడా, మనం ఏదైతే ఇంజనీరింగ్ సీట్లు పెరగాలని ఎదురు చూసామో దానికి సంబంధించి కూడా నిన్న అప్డేట్ రావడం జరిగింది. మనకు ఆల్మోస్ట్ వచ్చేసి 6,210 ఇంజనీరింగ్ సీట్లను ఈ సంవత్సరం అనుమతి లభించడం జరిగింది కొత్తగా. వీటిలో కన్వీనర్ కోటాలో 70%, అంటే 4,350 సీట్ల వరకు కన్వీనర్ కోటాలో నిన్న కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్లో బ్రాంచెస్ యాడ్ చేయడం జరిగింది. మరి దీనిలో ప్రధానంగా బ్రాంచ్ల వరకు మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా సిఎస్సి ఏఐఎంఎల్ సిఎస్ఎం బ్రాంచ్కి 1,008 సీట్లు పెంచడం జరిగింది. సిఎస్సి కోర్ బ్రాంచ్కి 672 సీట్లు, ట్రిపుల్ బ్రాంచ్కి ఈసీఈ బ్రాంచ్కి 819, ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్కి 63 సీట్లు, సిఎస్డి డేటా సైన్స్ బ్రాంచ్కి 372, సైబర్ సెక్యూరిటీ సిఎస్సి 126, సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 126, సివిల్ 189, ఈవీఎల్ ఇది ఈసీకి సంబంధించిన బ్రాంచ్, ఇది చాలా కాలేజెస్లో పెంచడం జరిగింది, దీనికి 285. తర్వాత మెకానికల్ బ్రాంచ్లో 147, ఫార్మాలో 84, బయోటెక్నాలజీలో 84 బ్రాంచెస్. ఓవరాల్గా వచ్చేసి మనకు 4,347 సీట్లు కన్వీనర్ కోటాలో అదనంగా యాడ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈవీఎల్ బ్రాంచ్ ఈసీకి సంబంధించింది, ఇది మంచి బ్రాంచే, దీన్ని కూడా మీరు ఈసీ పక్కన యాడ్ చేసుకోవచ్చు. మరి దీంట్లో ప్రధానంగా మనకు కొన్ని టాప్ కాలేజ్ చూసుకుంటే విఎన్ఆర్లో సీట్లు పెరిగాయి, తర్వాత గీతాంజలిలో సీట్లు పెరిగాయి, బీవీఆర్ఐటీలో పెరిగాయి, నెక్స్ట్ ఎంజీఐటీలో పెరిగాయి, ఎంఎల్ఐడి, సిఎంఆర్ఎం, సిఎంఆర్కే, సిఎంఆర్జీ, సిఎంఆర్ఎన్, శ్రీనిధి, శ్రీదేవి, సివిఆర్హెచ్, బీవీఆర్ఐటి, ఇట్లాంటి కొన్ని టాప్ కాలేజెస్ మిగతా కాలేజీలో పెరిగాయి. ఇట్లాంటి కొన్ని టాప్ కాలేజెస్లో కూడా సీట్లు పెరిగినాయి. కాబట్టి దాని యొక్క లిస్ట్ కూడా మనం నిన్ననే గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది. కాబట్టి మీ అనుకూలతను బట్టి వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ప్రయారిటీ బట్టి మనం ఆల్రెడీ క్లియర్గా ప్రయారిటీ లిస్ట్ కూడా ఇచ్చున్నాం, దాని ప్రకారం చేసుకోండి. కానీ వచ్చిన మొదటి దానిలో వచ్చిన సీట్ను దానికంటే మెరుగైనవే పెట్టండి, కానీ ప్రయోగం చేయొద్దు. ఇది విద్యార్థి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి వీలైనంత వరకు వచ్చిన సీట్ కంటే మెరుగైన సీట్లు పెట్టండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ అయితే మీకు నచ్చని సీట్ వచ్చినా జాయిన్ కావాల్సింది, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ ఆల్రెడీ కోల్పోతారు మీరు. కాబట్టి దీనికంటే మెరుగైనవి మేము ఖచ్చితంగా వెళ్తాము అనుకుంటేనే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళి మెరుగైనవి పెట్టండి. ఆల్రెడీ మీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే ఇప్పుడు విఎన్ఆర్ సిఎస్సి వచ్చింది, దానికంటే మంచి సీట్ ఏది లేదు, మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విఎన్ఆర్లో సిఎస్సి వచ్చింది, మీకు అదే నచ్చింది, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేఎంఐటీలో సిఎస్సి వచ్చింది, మీకు ఆల్రెడీ ఆ సీట్ బాగా నచ్చింది, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే నచ్చనివి పెట్టుకొని లాస్ కావాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ సాటిస్ఫై అయితే మీరు సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ మీరు జాయినింగ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేశారు కాబట్టి మరి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి ఈరోజు నైట్ వరకు మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ఎవరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం కానీ లాక్ చేయాల్సిన అవసరం కానీ లేదు. నైట్ 11:59 PM మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి, లాక్ అయిపోతాయి. మరి దీనికి సంబంధించి మనకు 22న మీకు అలాట్మెంట్స్ వస్తాయి. కానీ మనకున్న సమాచారం మేరకు 21నే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ అంటే ఎల్లుండే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సెకండ్ ఫేజ్లో పెరిగే ఛాన్సెస్, కాలేజ్ ముందు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ థర్డ్ ఫేజ్లో కొంత అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వీరంత వరకు జాగ్రత్తగా చాయిస్ఫుల్ కొత్త వాటిని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని పెట్టుకోవాలని కోరుతూ అందరికీ సెకండ్ ఫేజ్లో కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మంచి సీట్ రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.